నమస్కారం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని నృసింహ జయంతి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. నృసింహ జయంతి రోజు నరసింహస్వామిని ప్రత్యేకంగా అర్చన చేయటం ద్వారా, నరసింహస్వామికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా నరసింహస్వామి అనుగ్రహం కలిగి శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. మహాభాగవతం మనకేం చెప్తుందంటే, మహాభాగవతం ప్రకారం ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు హిరణ్యకశిపుడు తన 2 చేతులతో పిడికిలి బిగించి స్తంభాన్ని గుద్దినప్పుడు ఆ స్తంభంలో నుంచి వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి సంధ్యా సమయంలో నరసింహ రూపంలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించాడని భాగవతం మనకు తెలియజేస్తుంది. కాబట్టి నృసింహ జయంతి రోజు సంధ్యాకాలంలో చేసే నరసింహస్వామి అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే సంధ్యా సమయంలో గృహంలో ఉన్నటువంటి స్తంభాలకి తిరునామాన్ని తీర్చిదిద్ది తిరుచూర్ణం అలంకరించి ఆ తర్వాత సంధ్యాకాలంలో గృహంలో పూజా మందిరంలో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం ఏర్పాటు చేసి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. వీలైతే 9 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దానికి కారణం ఏంటంటే, బ్రహ్మవైవర్త పురాణం ఏం చెప్తుందంటే, నవగ్రహాలలో కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి, కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి నృసింహ జయంతి సందర్భంగా 9 ఒత్తుల దీపాన్ని ఇంట్లో పూజ గదిలో వెలిగించినట్లయితే నరసింహస్వామి అనుగ్రహంతో పాటు జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే నరసింహస్వామికి ఎరుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. ఎర్రటి మందార పూలతో నరసింహస్వామిని పూజించటం, ఎర్ర గులాబీ పూలతో పూజించటం, అలాగే సువాసన కలిగిన పుష్పాలతో కానీ పారిజాత పుష్పాలతో కానీ నరసింహస్వామిని పూజిస్తూ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి 108 నామాలు పఠించాలి. అయితే 108 నామాలు చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మంత్రశాస్త్రంలో చెప్పబడిన ఒక శక్తివంతమైన నరసింహ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన నరసింహ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీం 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 లక్ష్మీ నృసింహాయ నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించినట్లయితే నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. వీలైతే నృసింహ జయంతి సందర్భంగా శ్రీమద్భాగవతంలో 7వ స్కందాన్ని పఠించినట్లయితే విశేషంగా నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు నరసింహస్వామికి సమర్పిస్తే ఆయన అనుగ్రహం వల్ల మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. వడపప్పు పానకం స్వామివారికి సమర్పించాలి. అయితే పానకం తయారు చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ పానకం తయారు చేసి నరసింహస్వామికి సమర్పించాలి. పానకం అంటే అందరూ బెల్లము నీరు కలిపి తయారు చేస్తారు. కానీ నీటిలో కేవలం బెల్లమే కాకుండా యాలకుల పొడి, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాల పొడి వీటన్నిటినీ కలిపి పానకాన్ని తయారు చేయాలి. దాంతోపాటు మిరియాల పొడి కూడా ఆ పానకంలో కలపాలి. పటిక బెల్లం పొడి కూడా కలపాలి. వీటన్నిటినీ కలిపి పానకం తయారు చేసి నరసింహస్వామికి సమర్పిస్తే స్వామి అనుగ్రహం వల్ల అనారోగ్య సమస్యలు, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వడపప్పు సమర్పించేటప్పుడు కూడా పచ్చి పెసరపప్పు లేదా పచ్చి శనగపప్పు నీళ్లలో నానబెట్టి వడపప్పును స్వామివారికి సమర్పించాలి. కొంతమంది వడపప్పు సమర్పించేటప్పుడు పచ్చిమిరపకాయలు, కారము ఇవన్నీ వేసి వడపప్పు సమర్పిస్తూ ఉంటారు. కానీ శాస్త్ర ప్రమాణమైనటువంటి గ్రంథాలను అనుసరించి వడపప్పు నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు కారం కానీ పచ్చిమిరపకాయలు కానీ ఇటువంటివి వేయరాదు. కేవలం నీటిలో నానబెట్టినటువంటి పచ్చి పెసరపప్పుని లేదా పచ్చి శనగపప్పును మాత్రమే వడపప్పుగా సమర్పించాలి. అదేవిధంగా నరసింహస్వామి వారికి వెన్న నైవేద్యం కూడా ఎంతో ప్రీతిపాత్రం. ఎందుకంటే కొన్ని ప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో స్వామివారి విగ్రహం మొత్తం కూడా వెన్న అలంకరణ చేస్తారు. ఆ తర్వాత ఆ వెన్న కరిగి నెయ్యిగా వస్తే ఆ నెయ్యిని పాత్రలలో తీసుకుంటారు. స్వామివారి ప్రసాదంగా స్వీకరించి ఆ నెయ్యిని దేవాలయంలో స్వామివారి కోసం మళ్ళీ వినియోగిస్తారు.
అంటే నరసింహస్వామి వారికి వెన్న సమర్పిస్తే వెన్న కరిగినంత సులభంగా ఆయన మన కోరికలన్నీ నెరవేర్చి కష్టాలన్నీ తొలగింపజేస్తాడు. అలాగే నరసింహస్వామి వారికి అనేక రకాలైనటువంటి పులిహోరలు కూడా నృసింహ జయంతి సందర్భంగా సమర్పించాలి. పులిహోరలలో అనేక రకాలైన పులిహోరలు ఉంటాయి. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం అయితే 16 రకాలైనటువంటి పులిహోరలు నరసింహస్వామి వారికి నృసింహ జయంతి రోజు సమర్పిస్తూ ఉంటారు. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, శొంఠి పొడి పులిహోర, ఇలా రకరకాలైనటువంటి పులిహోరలు నరసింహస్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాబట్టి వీలైన పులిహోరలు నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అటుకులు సమర్పించడం ద్వారా కూడా మన సంసార జీవితంలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి కష్టాలు బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఎందుకంటే ఈ అటుకులను పృథుక తండులాహ అంటుంది శాస్త్రం. పృథుక తండులాహ అంటే అటుకులు అని అర్థం. అటుకులు నరసింహస్వామి వారికి పాలల్లో కలిపి కానీ అటుకుల్లో తేనె కలిపి కానీ నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించినట్లయితే సంసార జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇలా ప్రత్యేకమైన నైవేద్యాలు, ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి నరసింహస్వామికి సమర్పిస్తే ఆయన అనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల ఏర్పడేటటువంటి సమస్యలు, శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని వినటం, సుదర్శన మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు వైశాఖ శుక్ల చతుర్దశి. సంధ్యాకాలంలో నరసింహస్వామిని పూజించండి. అలాగే నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఏ శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం శ్రీం 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 లక్ష్మీ నృసింహాయ నమః మంత్రజపం చేయండి. నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.